వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ స్వీయవర్మ. పాములు పగపడతాయా? మరి అక్కడేంటి అతనికి ఇలా జరిగింది? పదండి తెలుసుకుందాం. ఈ భూ ప్రపంచంలో పాములను పూజించే దేశం ఏది అంటే ఏం చెప్తారు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భారతదేశం అంటారు కదా? అవును, మీరు చెప్పింది నిజమే. మన దేశంలో పాములను పూజించే వాళ్ళని చూసాం. పాము కనిపిస్తే చంపే వాళ్ళను కూడా చూసాం. గుడిలో కనిపిస్తే దైవం, పొలంలో కనిపిస్తే భయం. రెండు చోట్ల పాము ఒక్కటే, కానీ చూసే విధానంలోనే మనకు ఆ తేడా. అసలెందుకు ఈ తేడా? అసలెందుకు ఈ భయం? నిజంగా పాముల స్వభావం ఎలా ఉంటుంది? మనుషులకు ఉన్నట్టే పాములకు కూడా పగ, ప్రతీకారాలాంటివి ఉంటాయా? భక్తుల విశ్వాసం నిజమా? సైన్స్ చెప్తుందేంటి? ఇవాల్టి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళ్తే, సాధారణంగా పాము కనిపిస్తే కొందరు భయంతో పరుగులు తీస్తారు, మరికొందరు వెంటాడి చంపేస్తారు. ఇంకొందరు అయితే మనుషులకు ఉన్నట్టే పాములకు పగలు, ప్రతీకారాలు ఉంటాయా? అసలు పగపట్టేంత జ్ఞాపక శక్తి పాములకు ఉంటుందా అనేది బిగ్ టాపిక్. పాములు దేవతలా కొలిచే భక్తులు పగలు, ప్రతీకారాలు ఉంటాయని నమ్ముతారు. వాటికి ఆపద తలపడితే ఖచ్చితంగా వెంటాడుతాయంటారు. ఒక్కసారి పగపడితే ఆ వ్యక్తి చనిపోయే వరకు వెంటాడుతూనే ఉంటాయని కొందరు వాదన. పాము తలపై అత్యంత విలువైన మరులు ఉంటాయని నమ్మకం కూడా. అవన్నీ మూఢనమ్మకమని హేతువాదులు చెబుతుంటారు. అసలు పగపట్టేంత మైండ్ సెట్ పాములకు ఉండదనేది వారి వాదన. పాములకు ఎలాంటి అతీంద్రియ శక్తులు, జ్ఞాపక శక్తి లేదని సైన్స్ చెప్తున్న నిజం. పాములకు జ్ఞాపక శక్తి తక్కువ. పుట్టలో నుంచి బయటకొచ్చిన పాము ఒక్కోసారి తన పుట్ట ఎక్కడో మర్చిపోతుందంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. తమ ఆత్మరక్షణ కోసం అంటే ఎవరో తమకు హాని తలపెడుతున్నారనే తలంపుతో కాటు వేస్తాయి తప్ప పాములు పగబట్టేదానికి అవకాశమే లేదంటున్నారు నిపుణులు. ఇక అసలు పాములు పగపడతాయా అంటే నిజమే అని కొందరు, అబద్ధమని మరికొందరు చెబుతుంటారు. కానీ జగిత్యాల జిల్లాలో ఓ వింత ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతుంది. సినిమాల్లో చూపించినట్టు పాములు పగపడతాయనే నమ్మకాన్ని నిజం చేసేలాంటి ఈ ఉదంతం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. యువకుడిని నెల రోజుల వ్యవధిలో ఒక పాము ఏకంగా 10 సార్లు కాటువేయటం గ్రామస్తులను ఆశ్చర్యానికి, భయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే, బొంకూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్. గత నెలలో అతడికి ఓ పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ పాము కాటుకు గురయ్యాడు. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నెల రోజుల వ్యవధిలో 10 సార్లు పాము అతడిని కాటు వేసింది. ప్రతిసారి ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే పాము కాటు వేస్తుండటంతో ఆ యువకుడితో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాము పగబట్టి తమ కుమారుణ్ణి వెంటాడుతుందని, ఎక్కడి నుంచి వచ్చి కాటు వేస్తుందో కూడా తెలియటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలు సమయాల్లో ఇంటి పరిసరాలు ఎక్కడా పాము కనిపించకపోవటం వారి భయాన్ని మరింత పెంచుతుంది. ఈ వింత ఘటన గురించి గ్రామంలో తెలియటంతో స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పాము పగబట్టిందేమోనని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చి ఆ పాము కాటు వేస్తుందో తెలియక ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. పాము పగ గురించి బోలెడు సినిమాలు, సీరియల్ వచ్చాయి. ప్రజలు కూడా పాము పగ నిజమని నమ్ముతారు. ముఖ్యంగా నాగుపాము దైవ సమానంగా పూజింపబడుతుంది కాబట్టి వీటిని చంపితే అవి మళ్లీ జన్మించి మనిషిని చంపే వరకు వదలవని అంటుంటారు. కానీ దాడి చేస్తున్న వ్యక్తిని అవి అసలు గుర్తించలేవని స్నేక్ క్యాచర్ సుమన్ తెలిపారు. వాటి జ్ఞాపక శక్తి అంత పదునైనది కాదని పరిశోధకులు చెబుతున్నారు. పాము పగ గురించి ఉన్న గందరగోళం అంతా సినిమాలు, సీరియళ్లు, కథల ద్వారానే వ్యాపించిందని అంటున్నారు. పాము చెవులు అనే మాట తరచుగా వింటూ ఉంటాం. పాములు చిన్న చిన్న శబ్దాలను కూడా చాలా స్పష్టంగా వింటాయని అంటుంటారు. నిజానికి పాములకు చెవులు ఉండవు. ఇవి నేల మీద పాకుతున్నప్పుడు వీటి చర్మ స్పర్శ ద్వారా ఇవి కంపనాలను పసిగట్టగలుగుతాయి. అంతే తప్ప పగబట్టడం లాంటివి ఉండవన్నారు. అసలు పాములు పగబడతాయా, పగబట్టవా అనే అంశానికి సంబంధించి మీరేమంటారో కామెంట్ చేయండి.